ప్రియులారా, పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు రెండు మూడు విషయాలు ప్రస్తావించాడు ప్రియులారా. నంబర్ 1, టు బి జాయ్ఫుల్ ఇన్ ద లార్డ్. నంబర్ 2, బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటం, బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. మూడవదిగా ఆయన అంటూ ఉన్నాడు, డోంట్ వరీ ఇన్ యువర్ లైఫ్ అనే మాటను అంటూ ఉన్నాడు. నాలుగవదిగా ప్రార్థన గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయితే ఆయన చెరసాలలో ఉన్నటువంటి సమయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, హీస్ ఫోకస్డ్ అపాన్ బీయింగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి వందనాలు చెప్పడంలో, దేవుని కృతజ్ఞత చెప్పడంలో ఆయన చాలా చాలా ఇంటెన్షనల్గా ఉంటూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ దిస్ లెటర్, ద బుక్ లెటర్ టు ఫిలిపియన్ చర్చ్ ఈస్ కాల్డ్ ద లెటర్ ఆఫ్ జాయ్, ద లెటర్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. అండ్ యు సీ స్టార్టింగ్లోనే అంటాడు ప్రియమైన దేవుని బిడ్డరా, మొదటి అధ్యాయంలోనే చివరి భాగంలో ఏమంటున్నాడంటే, మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లించుచూ ఉన్నాను. యాజ్ మచ్ యాజ్ ఐఎమ్ రిమెంబరింగ్ యూ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, always remember these two things, being joyful and being grateful, they go hand in hand, they go together. మనము సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం, కృతజ్ఞతగా జీవించటం రెండు చేతులు చేయవేసుకున్నది. ఒక కాయిన్కు రెండు సైడ్స్, అవి రెండు సైడ్స్. ప్రేమ దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో ఈ గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత కలిగి జీవించడం. ప్రియుల రెండు మాటలు నేను మీ ముందు పెడతాను. ఒకటి బీయింగ్ థ్యాంక్ఫుల్, రెండోది బీయింగ్ గ్రేట్ఫుల్. రైట్? బోత్ ఆర్ so similar, look similar but little bit different. I just checked in Google, what is the difference between gratefulness and thankfulness. It goes like this, you see. While often used interchangeably, thankful and grateful have subtle differences. Thankful typically expresses appreciation for something specific, and gratefulness implies a deeper, more enduring appreciation. Meaning, thankful payment దేవుని పిల్లలు చిన్నది ఏదైనా నేను ఇస్తేనే వెంటనే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ అండి అని చెప్తాం. We don't say I'm grateful to you for this. We are thankful to God for everyday blessing that He's giving to us. ఏదైనా సరే. But gratefulness is for bigger things. దేవా, నా కుటుంబం కొరకు I'm grateful for my family. I'm grateful to you for my wife, for my husband. I'm grateful to you for my children. I'm grateful to you for my health. నా ఆరోగ్యం కొరకై నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. The gift of life, I'm grateful to you. I'm grateful to you for my job. I'm grateful to you for the eternal life. నా జీవితంలో మీరు ఎవరిని ఇచ్చారు ప్రభువా. ప్రియులారా, సంతోషంగా ఉండటం, గ్రేట్ఫుల్గా ఉండటం రెండు కలిసి వెళ్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. What I say? I said thanks, and deep inside my heart, I'm happy. Have you ever seen anybody when they receive something, I am not happy anyway, thanks? No, it's usually rare. It also happens, I'll tell you. iPhone 13 కొనుక్కొని వచ్చాడు వాళ్ళ బంధువుల కొరకు. iPhone 13 is also very good. It's a very good model. iPhone 13 తెచ్చి, okay, he said, I got you a gift for you. అంటే తీసుకొని 13. You see, they thought about it. He went to a market thinking about it. He spent so much of money to buy this gift, and they came. వారు ఎంత ఆశతో, ఎంత సంతోషంతో వారు తీసుకొని వస్తే వారు అంటారు, సర్లే. So heartbreaking. Can you see? Now listen. That's not the end of the story. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత రూమ్ తలుపులు వేసుకొని, అమ్మో iPhone 13 రా బాబు, ఫ్రీగా వచ్చింది అన్నీ చూసుకుంటా. You understand? The crazy people, ముఖ్యంగా బంధువులలో జరుగుతుంది అదే. They are not grateful. They just don't have thankfulness. But my point is this. When we receive something, how can I not be happy? Paul అంటున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా, hey, rejoicing and being thankful. మీరు సంతోషంగా ఉండాలి అని అంటే, learn this, be thankful to God.